ఎప్పుడైనా డోంట్, డజంట్ ఎక్కడ వాడాలో కన్ఫ్యూజ్ అయ్యారా? అయితే ఇకపై ఆ కన్ఫ్యూజన్ అస్సలుండదు. ఎందుకంటే మనమిప్పుడు ఒక క్విక్ ర్యాపిడ్ డ్రిల్ చేయబోతున్నాం. రెడీగా ఉన్నారా? లెట్స్ స్టార్ట్. మొదట్లోనే ఒక చిన్న ఛాలెంజ్. ఈ వాక్యం చూడండి. హీ డాష్ కమ్ టు స్కూల్. ఈ ఖాళీలో డోంట్ వస్తుందా లేక డజంట్ వస్తుందా? కాస్త ఆలోచించండి. ఏం పర్లేదు, ఈ సెషన్ అయ్యేసరికి దీనికి సమాధానం ఎంత ఈజీనో మీకే అర్థమవుతుంది. ఓకే, ఇది మన ఈరోజు ప్లాన్. ముందుగా అసలు డోంట్కి డజంట్కి తేడా ఏంటో చూద్దాం. ఆ తర్వాత రెండింటినీ వాక్యాల్లో ప్రాక్టీస్ చేద్దాం. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఛాలెంజ్ ఉంటుంది. ఫైనల్గా అన్నింటికన్నా ముఖ్యమైన ఆ ఒక్క రూలేంటో తెలుసుకుందాం. సరే, ఇక అస్సలు విషయానికి వద్దాం. డోంట్ వాడాలా లేక డజంట్ వాడాలా అన్నది తేల్చుకోవడం చాలా అంటే చాలా సింపుల్. దీనికోసం ఒక్క చిన్న రూల్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదేనండి ఆ మ్యాజిక్ రూల్. అంతా వాక్యంలో ఉన్న సబ్జెక్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. సబ్జెక్ట్ గనక ఐ, యూ, వి లేదా దే అయితే కళ్ళు మూసుకుని డోంట్ వాడొచ్చు. అదే సబ్జెక్ట్ హీ, షీ లేదా ఇట్ అయితే అప్పుడు డజంట్ వాడాలి. అంతే, చాలా సింపుల్ కదూ? ఓకే, మన ఫస్ట్ ర్యాపిడ్ ఫైర్ డ్రిల్ మొదలు పెడదాం. ఇప్పుడు మనం కొన్ని డోంట్ వాక్యాలు ప్రాక్టీస్ చేద్దాం. రెడీ? మొదటిది ఐ డోంట్ నో. ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాబట్టి మన రూల్ ప్రకారం డోంట్ వాడాం. నాకు తెలియదు. ఇంకో ఉదాహరణ కొంచెం ఫాస్ట్గా. ఐ డోంట్ లైక్ టీ. నాకు టీ ఇష్టం లేదు. డోంట్కి చివరి ఉదాహరణ ఐ డోంట్ లైక్ కాఫీ. నాకు కాఫీ ఇష్టం లేదు. చూసారా, ఐ వచ్చినప్పుడు డోంట్ వాడటం ఎంత ఈజీనో. రైట్, ఇప్పుడు రెండో డ్రిల్. ఈసారి మన ఫోకస్ అంతా డజంట్ మీదనే. ఇది చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ హీ. మన గోల్డెన్ రూల్ ఏం చెబుతోంది? డజంట్ వాడాలి. సో హీ డజంట్ కమ్. అతను రాడు. ఇప్పుడు సబ్జెక్ట్ షీ. మళ్ళీ సేమ్ రూల్. షీ డజంట్ అండర్స్టాండ్. ఆమెకు అర్థం కాదు. అండ్ మనం మొదట చూసిన ప్రశ్నకు సమాధానం వచ్చేసిందే. హీ డజంట్ కమ్ టు స్కూల్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు డజంట్ రావాలనే రూల్ ఇప్పుడు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. ఆల్ రైట్, ఇప్పుడు అసలైన టెస్టింగ్ టైం. మనం నేర్చుకున్నది ఎంతవరకు అర్థమైందో చూద్దాం. ఈ ర్యాపిడ్ ఫైర్ ఛాలెంజ్కి రెడీ అయిపోండి. ఫస్ట్ క్వశ్చన్. షీ డాష్ లైక్ కాఫీ. డోంటా డజంటా? ఆలోచించండి. కరెక్ట్ ఆన్సర్ డజంట్, ఎందుకంటే సబ్జెక్ట్ షీ. సూపర్! రెండో ప్రశ్న. ఐ? ఓ నో, ఇక్కడేమొస్తుంది? ఎస్, కరెక్ట్, డోంట్, ఎందుకంటే సబ్జెక్ట్ ఐ కదా. చివరి ఛాలెంజ్. హీ డాష్ కమ్ హియర్. ఏమనుకుంటున్నారు? అబ్సల్యూట్లీ రైట్, డజంట్, ఎందుకంటే సబ్జెక్ట్ హీ. అద్భుతం! ఈ ఛాలెంజ్ను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు ఓ చిన్న బోనస్ టిప్. మనం నేర్చుకున్న ఈ సింపుల్ రూల్ ప్రశ్నలడగటానికి కూడా పనిచేస్తుంది. అదెలాగో చూద్దాం. ఇది కూడా చాలా సింపుల్. ఇక్కడ చూడండి, ఇది చాలా క్లియర్గా చూపిస్తుంది. రూల్ సింపుల్. డోంట్ అనేది ప్రశ్నలో డూ అవుతుంది. అలాగే డజంట్ అనేది ప్రశ్నలో డస్ అవుతుంది. సబ్జెక్ట్ రూల్ మాత్రం అస్సలు మారదు. ఉదాహరణకు హీ డజంట్ కమ్ అనే వాక్యం ప్రశ్నగా మారితే డస్ హీ కమ్ అవుతుంది. ఇక మనం ముగింపుకు వచ్చేస్తున్నాం. ఇదంతా గుర్తుపెట్టుకోవడానికి అన్నింటికన్నా ముఖ్యమైన ఆ ఒక్క పాయింట్ని మళ్ళీ గుర్తు చేసుకుందాం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే. వాక్యం యొక్క సబ్జెక్ట్ అదే అన్నింటినీ డిసైడ్ చేస్తుంది. సబ్జెక్ట్ని బట్టే డోంట్ వాడాలా డజంట్ వాడాలా అనేది తేలిపోతుంది. ఈ ఒక్క పాయింట్ మైండ్లో ఉంటే చాలు. ఇప్పుడు మనకు ఈ విషయం స్పష్టమైంది కదా. మరి కాస్త ఆలోచించండి. ఇంగ్లీష్లో ఇలాగే కేవలం సబ్జెక్ట్ మీద ఆధారపడి మారే రూల్స్ ఇంకేమైనా ఉన్నాయా? బహుశా అదే మన నెక్స్ట్ లెర్నింగ్ ఛాలెంజ్ కావచ్చు.